హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఇంటి అమ్మాయి విజయ. ఇది వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అండి. ఆ రోజైతే కనుక నాకు ఎడిటింగ్ చేసి పెట్టడానికి అయితే అవ్వలేదు. సో అందుకని చెప్పి అయితే కనుక ఇప్పుడు పెట్టాను. పూజ అయితే కనుక నేను చేసుకుంటే అదృష్టం లేదండి. అందుకే నేను మామూలుగా చిన్న దీపారాధన అయితే పెట్టుకున్నాను ఆ రోజు. మా వారు ఉన్నప్పుడైతే కనుక పక్కనే ఉండి ఆయన వ్రతకథ అంతా చదివి పూజ దగ్గర ఉండి చేయించేవారు. నాకు చాలా సంతోషంగా అనిపించేది. ఇప్పుడైతే నాకు ఆ అదృష్టం లేకపోయింది. ప్రసాదం అని కూడా ఏమీ అయితే చేయలేదు. తర్వాత పిల్లలు తింటారు కదా అని చెప్పి అయితే గోంగూర పులిహోర అయితే కొద్దిగా కలిపాను. సో అది కలిపి పిల్లలకైతే పెడితే చాలా బాగుందని అయితే చెప్పారు పిల్లలు. ఆయన గుర్తు రావడం వల్ల నేను కొంచెంగా బాధ అయితే పడుతున్నాను. ఈ లోపల మా చిన్నోడు వచ్చి అమ్మ బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళమ్మా సెలవు కదా అని చెప్పేసి అయితే అడిగాడు. సో నేను ఎందుకు దిగాలుగా ఉండాలి, పిల్లలైనా బయటికి తీసుకెళ్తే కొంచెం హ్యాపీగా ఉండొచ్చు కదా, పిల్లల్ని కూడా సంతోషంగా ఉంచవచ్చు కదా అని చెప్పి అయితే సరే అయితే బయటకు వెళ్దాం పదండి అని చెప్పేసి అన్నాను. సో ఈ లోపల మా చిన్నోడికైతే నేను ఎప్పుడైతే అన్నానో వెంటనే వాడికి మంచి ఉత్సాహం వచ్చేసి డాన్స్ అయితే వేశాడు. పిల్లల్ని సరదాగా అయితే రాజమండ్రి అయితే తీసుకెళ్ళానండి. రాజమండ్రి వెళ్ళగానే మెయిన్ బజార్కి వెళ్ళగానే మా వాడైతే అమ్మ రోజు మిల్క్ తాగుదామని చెప్పి అయితే అడిగాడు. సో వాళ్ళిద్దరి కోసం అయితే కనుక రోజు మిల్క్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి రోజు మిల్క్ తెప్పించాను. రాజమండ్రి వెళ్ళిన తర్వాత మనం రోజు మిల్క్ తాగకపోతే మనకి బాగోదు కదా. మా చిన్నోడైతే రోజు మిల్క్ చేతికి కానీ కనీసం అమ్మ తాగుతామని కూడా నన్ను అడిగితే అడగలేదు. మా పెద్దోడు పాపం తీసుకొచ్చి ఇదమ్మా నువ్వు తాగన్నాడు. నాకు జలుబు నాన్న వద్దని చెప్తే పర్లేదు నువ్వు తాగి నాకు ఇవ్వమ్మని చెప్పైతే మా పెద్దోడు అన్నాడు. సో అక్కడి నుంచి మార్కెట్లో ఉన్న డౌన్ మార్కెట్ ఉంది కదా, అక్కడైతే బట్టలన్నీ దొరుకుతాయి. సో సరదాగా చూద్దాం కదా అని వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కుదురుగా ఉండం కదా బట్టలు అంటే. సో ఏం తీసుకుందామని చూస్తుండగా అమ్మ అయితే గుర్తొచ్చింది. అమ్మకి నైటీలు లేవు కదా, సరే నైటీలు అయితే తీసుకుందామని చెప్పి అయితే నైటీలు తీసుకున్నాను అమ్మకి. చివరికి అయితే కనుక పుష్కర్ ఘాట్ వైపు అయితే వచ్చామండి. శివలింగం అయితే కాసేపు చూసాము. అక్కడి నుంచి అలా వచ్చిన తర్వాత లేట్ అయిపోతుందన్న ఇంట్లో అమ్మ మొక్కతే ఉంది, ఇంక చాలు వెళ్దాం, మళ్ళీ మనం వెళ్ళేటట్టుకి నైట్ చీకటి పడిపోతుందని చెప్పి అయితే మా పిల్లల్ని ఇంక తీసుకొని వచ్చేసానండి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మా ఛానల్కి సపోర్ట్గా ఉంటుందండి. మరిన్ని వీడియోస్ మేము పెట్టడానికి అయితే మాకు అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.